ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వీళ్ళని చూస్తే అంజు పాప మెళ్ళ ఉన్న చైన్ యాసిటీస్ తీసుకొచ్చారంటే ఈయనెందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు? ఈ చైన్ ఈ చైనే ఏంటి అమరేంద్ర గారు, మీరు ఎక్కడైనా చూసారా? ఏవండి, చూశానని చెప్పకండి ప్లీజ్. చూశానని కాదు. ఎందుకలా అడిగారు? ఈ చైన్ ఆ డాలర్ ఎందుకు తీసుకొచ్చారు? స్పెషల్ రీజన్ అంటూ ఏమీ లేదండి. తీసుకురావాలనిపించింది, తీసుకొచ్చాను. అదే, ఇదే ఎందుకు తీసుకురావాలని అనిపించింది? ఇది నార్మల్ చైన్ కాదు కదా, ఏదో ఆర్డర్ ఇచ్చి చేయించినట్టుంది. ఇలాంటిదే ఎందుకు చేయించారు? అంటే మా ఊర్లో దుర్గమాతని ఎక్కువ కొలుస్తామండి. అందుకే అంజు పాప మెడలో దుర్గామాత లాకెట్టు ఉన్న ఈ చైన్ వేస్తే అంజుకి రక్షగా ఉంటుందనిపించింది. అందుకే చైన్ తీసుకొచ్చాను. ఓ అవునా? ఇప్పుడే ఈ కోతి ఆగడాలని భరించలేకపోతున్నావు. మళ్ళీ నువ్వు గిఫ్ట్ అవుటింగ్స్ అని ఈ బుడ్డదాన్ని నువ్వే చెడగొట్టేటట్టున్నావు. మిస్ అమ్మ గారు, పాప మెడలో ఈ చైన్ మీరే వేయండి. రణ్వీర్ గారు, మీరే తీసుకొచ్చారు కదా, మీరే అంజు పాపకి వెయ్యండి. ఏ అమర్, వెయ్యి. చాలా బాగుంది అంకుల్. నాకెలా ఉంది అంకుల్ మెడలో? సూపర్, చాలా బాగుందమ్మా. అచ్చన్న దుర్గ మెడలో ఉన్నప్పుడు ఎలా ఉండేదో అలానే ఉంది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిల్లీ సిస్టర్, చూసారా నా గిఫ్ట్ ఎంత బాగుందో? ఇలాంటి గిఫ్ట్స్ నాకు మాత్రమే సాధ్యం. మీరంతా వేస్ట్. నిన్ను ఆగు. మిస్సమ్మ, ఇందాక అబ్బాయి రెడ్ ఫైల్ ఏదో అడిగాడు, తీసుకువెళ్ళివ్వు. సరే అత్తయ్య. సేమ్ చైన్ ఎలా తీసుకొచ్చుంటాడు? ప్రస్తుతానికి నిజం బయటపడలేదు, కానీ రణ్వీర్ ఇక్కడే ఉంటే ఆ నిజం బయటపడేది. అంజలిని బలవంతంగా ఇక్కడి నుండి తీసుకెళ్లడానికి ఎక్కువ టైం పట్టదు. ఏదో ఒకటి చేయాలి. ఈ బాలిక ఏమిటి ఇంకనూ రావడం లేదు? బాలిక, బాలిక, నాగమణిని తెచ్చితివా? లేదు మిస్టర్ చిత్రగుప్త. బాలిక, ఈ బాలిక ఏమిటి ఇంత నిర్లక్ష్యముగా మాట్లాడుతున్నది? కొంపదీసి నన్ను మోసం చేయుటకు ఇక్కడకు గైకొని రాలేదు కదా? బాలిక, బాలిక ఆగము. నీవు లోపలికి వెళ్ళినది
నాగమణిని తీసుకుని వచ్చుటికే కదా, ఇప్పుడేమిటి తీసుకుని రాలేదు అని చెప్పుచుంటివి? ఆ, అది అంటే దాచి చాలా రోజులైంది కదా, ఎక్కడ పెట్టానో గుర్తులేదు. గుర్తుకు రాగానే మీకు ఇచ్చేస్తా. అది ఎప్పుడు గుర్తుకొచ్చును? అదెప్పుడు గుర్తుకొస్తుందో నాకు తెలియదు, కానీ ఫస్ట్ మీకే చెప్తాను మిస్టర్ చిత్రగుప్తా. ఓకే? స్టాప్. ఆర్ యు ట్రైయింగ్ టు ఫూల్ మీ? ఐ కాంట్ యాక్సెప్ట్ దిస్, యు నో. అయ్యో, ఇస్ దిస్? సరే, నన్ను యమ్మపూరికి తీసుకుని వెళ్ళండి. కమాన్ మిస్టర్ చిత్రగుప్తా, తీసుకెళ్ళండి. అలా చూస్తున్నారేంటి? పదండి, ఇప్పుడే వెళ్ళిపోదాం. నేనేదో నేరం చేసినట్టు, ఒక నేరస్తురాల్ని చూసినట్టు చూస్తూ ఉంటే అది భరించడం నా వల్ల కావడం లేదు. పదండి పదండి, ధూమ్ తత అనండి అనండి. బాలిక, నేను చెప్పేది కాస్త వినుము. నేనే వినను మిస్టర్ చిత్రగుప్తా. మీకు మేలు చేద్దామని నేనొస్తే మీరు ఇలా అవమానించడం నేను తట్టుకోలేను. నా వల్ల కాదు. రండి వెళ్ళిపోదాం. రండి వెళ్ళిపోదాం. పదండి. బాలిక, స్టాప్. వాట్ ఇస్ దిస్? నీ క్యారెక్టరైజేషన్ ఇది కాదే. నువ్వు చాలా నెమ్మదస్తురాలివి. నిదానముగా మాట్లాడవలను. ఆయన ఇన్ని టెన్షన్స్ మధ్యలో నాగమణి ఎక్కడుందో ఎలా తెలుస్తుంది చెప్పండి? సరే, మనము యమపురికి వెళ్ళేదేమో పద. పౌర్ణమి నాడు నాగమణి ప్రకాశించును, అప్పుడు నేను దానిని తీసుకొనేదను. సరే పదండి. ఆ లోపు అది ఎవరికైనా దొరికితే వాళ్ళే తీసేసుకుంటారు. నాకు అదంత ఇంపార్టెంట్ ఏం కాదు కదా. పదండి. బా బాలిక, మరలా ఇరుకున పెట్టిదివి కదా. సరే వదిలే, నాగమణిని తీసుకున్న తరువాతే వెళ్ళదము. మీకు నాగమణి మరి అంత త్వరగా కావాలంటే మీరేమైనా మీ శక్తితో ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తే నాకు వెంటనే గుర్తొచ్చేస్తుంది. అమ్మ బాలిక, నీ గారడి నా దగ్గర పనిచేయదు. నేను విచిత్రుని కాదు నీ మాయలో పడడానికి. మేము చిత్రగుప్తుల వారము. మమ్మల్ని మోసం చేయుట అసాధ్యము. సరే అయితే, నా ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయ్యాక తీరిగ్గా కూర్చొని ఆలోచించి నాగమణి ఎక్కడుందో చెప్తాను. సరేనా? అప్పటిదాకా నన్ను కొంచెం డిస్టర్బ్ చేయకుండా ఆ మూలకెళ్ళి కూర్చోండి. మూలకు వెళ్ళి కూర్చోనవలనా? యు మీన్ దట్ కార్నర్? ఎస్ ప్లీజ్. నరకం నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసి అయ్యో బాగా హెడేక్ గా ఉంది. అందుకే నేను కొంచెం రెస్ట్ తీసుకోవాలి. బాలిక, నన్నైతే నువ్వు ఫూల్ చేయటం లేదు కదా? నో. పక్కా? పక్కా ప్రామిస్. మీ పిల్లకల మీద ప్రామిస్. అమ్మయ్యా, ఈ బాలిక నన్నైతే ఫూల్ చేయటం లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.